పూర్వం కృతయుగంలో మహాతపస్శాలి అయిన కశ్యప ప్రజాపతి ఉండేవారు. ఆయనకు వినత, కద్రువ అనే 2 భార్యలు. వారు సంతానం కోసం కశ్యపుడిని 1000 సంవత్సరాల పాటు భక్తితో సేవించారు. వారి సేవకు సంతోషించి కశ్యపుడు వారిని పిలిచి, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు కద్రువ, నాథ, నాకు అగ్నిలాంటి తేజస్సు, అత్యంత పొడవైన శరీరం, గొప్ప బలం కలిగిన 1000 మంది కుమారులు కావాలి అని కోరింది. ఆ తరువాత వినత, స్వామి, కద్రువ కుమారుల కంటే ఎక్కువ బలం, గొప్ప పరాక్రమం కలిగిన 2 ఉత్తమ కుమారులు కావాలి అని కోరుకుంది. కశ్యపుడు పూర్వం మంచి సంతానం కలగడానికి పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. అందువల్ల వినత కద్రువ అడిగిన వరాలు ఇచ్చాడు. కొంతకాలానికి కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు లభించాయి. కశ్యపుడు ఆ అండాలను జాగ్రత్తగా నేతితో నిండిన కుండలలో పెట్టి కాపాడుకోమని వారికి చెప్పాడు. వారు అలాగే చేశారు. దాదాపు 500 సంవత్సరాలు గడిచాక కద్రువ కుండలలోని అండాలు పగిలి వాటి నుండి ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు వంటి 1000 మంది గొప్ప సర్పరాజాలు జన్మించారు. తన సవతికి 1000 మంది కుమారులు కలగడం చూసి వినత సిగ్గుపడింది. తన అండాలు ఇంకా పగలకపోవడంతో తొందరపాటుతో ఒక గుడ్డును బలవంతంగా పగలగొట్టింది. ఆ గుడ్డులోంచి కింద భాగం సరిగ్గా ఏర్పడకుండా పై సగం శరీరం మాత్రమే ఉన్న ఒక తేజోమయుడైన కుమారుడు జన్మించాడు. ఆయనే అనూరుడు, ఊరువులు లేనివాడు. అనూరుడు మహాబలవంతుడు, నీతిమంతుడు. శరీరం పూర్తిగా ఏర్పడనందుకు కోపగించిన అనూరుడు తన తల్లి వినతతో ఇలా అన్నాడు, అమ్మా, నీ తొందరపాటు, అసూయతో నా దేహాన్ని అసంపూర్తిగా చేశావు. అందుకే నీ సవతి అయిన కద్రువకు 500 సంవత్సరాలు దాసిగా బ్రతుకు అని శపించాడు. అనంతరం ఆమెను ఓదార్చుతూ, ఆ 2వ గుడ్డును మాత్రం అసలు కదిలించవద్దు. దాని నుండి అత్యంత గొప్ప బలం, పరాక్రమం కల కుమారుడు జన్మిస్తాడు. ఆయనే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని చెప్పి ఆ అనూరుడు వెంటనే సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. వినత దుఃఖిస్తూ 2వ గుడ్డును మరింత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంది. ఆ 2వ గుడ్డులోంచి ఎవరు పుట్టారు? అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.